గణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఏమండి, ఈరోజు కొంచెం సీరియస్ టాపిక్. కోపం. చాలామందికి కోపం, అందరికీ నాకు కూడా వస్తుంటుంది కోపానికి ఎవ్వరు, అందరికి మ్యాక్సిమం కోపం వస్తుంది. అందరికంటే కొంతమందికి, మరీ అందరూ కాదు, కొంతమంది శాంతమూర్తులు కూడా ఉన్నారండి. అదేం నేను చేయట్లేదు, చాలామంది కూడా అది కూడా ఉన్నారు. కొంతమంది ఆవేశంగా కోప్పడేస్తారు. వాళ్ళు ఎందుకు కోప్పడుతున్నారు వాళ్ళకే తెలియదు. అసలు నిజంగా చెప్తున్నాను, వాళ్ళకే తెలియదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడు అంటారు. నిజంగా ఆ కోప్పడే ముందు కాస్త ఎందుకు కోప్పడుతున్నాం, దేనికి కోప్పడుతున్నాము, దానివల్ల ఏంటి, అయిన దానికి కాని దానికి కోప్పడేస్తామండి. పెద్దవాళ్ళని, మరీ పెద్దవాళ్ళని, వాళ్ళు ఏదో చేస్తుంటే చిరాకు పడేస్తాం. వాళ్లే కాదు, చిన్నపిల్లలు వాళ్ళు చదువు విషయంలో చెప్తూ ఉంటే 1-2 సార్లు ఓర్పుకు తెచ్చుకుని చెప్పొచ్చు. కానీ ఆవేశం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. మనకు తెలుసు, ఆ ఏజ్లో మనం కూడా అంతే ఉన్నాం. ఆ ఏజ్లో మనం కూడా అంతే. ఇంకొకటి ఏదన్నా పగలు కొట్టేస్తారు. అప్పుడు వివరించి చెప్పండి, నాన్న ఇలా పగలు కొడితే, ఇలా జరిగితే ఇలా నీకు ఏదైనా దెబ్బ తగులుతుంది అని వివరించి చెప్పండి. పద్దాక కంటిన్యూస్గా అలాగా చేస్తే అతని హెల్త్ విషయంగా ఏదైనా ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నాడో చూడండి. అతనికి ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాడో వివరించండి, దగ్గర తీసుకుని అడగండి, శాంతంగా అడగండి. భార్య తను వంట పనిలోనూ, పిల్లల పనిలోనూ, ఏ ఇబ్బందుల్లోనూ బిజీగా ఉండి ఏదైనా చేయకపోవచ్చు, వంట ఆలస్యం కావచ్చు, కోప్పడేస్తాం మనకు బలం ఉంది కదా అనేసి. భర్త అతను ఆలస్యంగా రావచ్చు, కాస్త ఫైనాన్షియల్గా ఏదైనా ఇది, కానీ మనం కోప్పడేస్తాం, కొట్లాడేస్తాం. దానివల్ల ఎవరు నష్టపోతాం? ప్రేమని కోల్పోతాం, బంధుత్వాన్ని కోల్పోతాం, ఆప్యాయతని కోల్పోతాం. మనం చూస్తే పిల్లలు భయపడకూడదు. వాళ్ళల్లో ఉన్న భయాన్ని, వాళ్ళల్లో ఉన్న ఫేస్ చేసిన స్వతంత్రంగా మన దగ్గర చెప్పాలి. కోపం నటించాలి, కానీ నిజంగా కోప్పడకూడదు. జస్ట్ అలా చేస్తే ఎలా, ఇంకా దెబ్బలు పడతాయి అలా అనాలి, అంతే. నిజంగానే కోప్పడకూడదు. అలా నటిస్తే ఓహో నాన్న అమ్మ ఇలా ఉన్నారా అలా దగ్గరికి రావాలి. మన దగ్గరికి వచ్చి చెప్పాలి అంటే, ఏదైనా షేర్ చేసుకోవాలంటే మనం శాంతంగా ఉండాలి. మనం ఈరోజు కోప్పడేస్తాం, తర్వాత కోప్పడి ఇట్లా పోకూడదు, ఇలా చేయకూడదని కండిషన్స్ పెడతాం. వాళ్ళు మన ముందు ప్రవర్తిస్తారు, కానీ వెనక్కి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పని చేసేస్తారు కదా. దూరం చేసుకోవద్దు. ఆవేశాలు పనికిరాదు. దానివల్ల అనారోగ్యం పాలవుతాం. బీపీలు, షుగర్లు, ఫ్రస్ట్రేషను, బుద్ధి మందగిస్తుంది. ఆవేశంలో చేరాని పని చేసేస్తే వెనక్కి తీసుకోలేము. ఒక్కసారి కోప్పడిన తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళ మొహం చూడాలంటే మనకి ఎబ్బెట్టుగా ఉంటుంది. అరే అనవసరంగా ఈ మాట అన్నా అని అనకుండా ఉండాల్సింది కదా అని అనిపిస్తూ ఉంటుంది. అరే ఇలా చేసి ఉండకుండా ఉండాలి. మనమే పశ్చాత్తాపడతాం చాలాసార్లు. ఆలోచించి చూడండి. ఓకే, వేరే వాళ్ళు మనల్ని కోప్పడ్డారే అనుకోండి, మన వాళ్ళే కోప్పడ్డారు, వాళ్ళు ఎందుకు కోప్పడుతున్నారు మాటి మాటికి అని ఒక్కసారి పరికించి చూడండి. ఎక్కడైనా హెల్త్ కానీ ఏదైనా ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారో, దగ్గర కూర్చుని ఎందుకు మాటి మాటికి కోప్పడుతున్నావు, నేనేం తప్పు చేశాను అని వివరించండి. మీరు తెలియకుండా చేసిన వాళ్ళు ఏదైనా గమనిస్తున్నారు, ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకోండి, అర్థం చేసుకోండి. ప్రతి మనిషిని ప్రేమతో సాధించవచ్చు, కానీ కోపంతో సాధించలేము. మన కండబలం, అంగబలం, బుద్ధి బలంతో ఎవరిని జమాయిషి చేయలేమండి. ఒక ఆఫీసులో కూడా బాసులు కూడా చిన్న మన కింద ఇంట్లో పని వాళ్ళ మీద మనము పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా మన కోపంతో, మనకు ఉంది అనే గర్వంతో అనేస్తాం. అది ఎంతవరకు? ఒక్కసారి కోప్పడే ముందు అద్దంలో చూసుకోండి, మన మొహం ఎంత అసహ్యంగా ఉంటుందో. ఈసారి కోప్పడుతూ అద్దంలో ప్రాక్టీస్ చేయండి. నేను కోప్పడితే ఎలా ఉంటాను చూడలేం, మన మొహం మనమే చూడలేం. ఈసారి ఎవరికైనా కోపం వస్తే గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి. మీకు కూడా కోపం వచ్చినప్పుడు గబగబా వెళ్ళి మంచినీళ్ళు తాగండి. ఒక 10 అంకెలు లెక్క పెట్టుకోండి, రామ 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 అని అనుకోండి. పొద్దున్నే కూర్చుని మెడిటేషన్ చెయ్యండి ఒక అరగంట. అంతర్శక్తి, అంతర్రాముని ఒక్కసారి మేల్కొల్పండి. స్వామి, నేను ఇక్కడి నుంచి కోప్పడకూడదు, ఎందుకు కోప్పడుతున్నాను, ఏం తప్పు అని ఒక్కసారిగా
మనసులో అనుకొని అంతర్శక్తితో కనెక్ట్ అవ్వండి. కోపం లేకుండా చేయించు భగవంతుడా అనుకొని దండం పెట్టుకోండి. ఈరోజు ఎట్టి పరిస్థితులు ఎవ్వరి మీద ఏ వచ్చినా కోప్పడను నిర్ణయం తీసుకోండి. రోజు రోజుకి తగ్గిస్తూ రండి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఈరోజు ఎవరి మీదన్నా కోప్పడ్డానా, ఎవరినైనా ఇసుక్కున్నానా, ఎవరి మీదన్నా ఏదన్నా ఇబ్బంది పెట్టానా అని ఆలోచించండి. అరే రేపటి నుంచి ఇలా చేయకూడదు. అలా కొద్దిగా తగ్గించుకుంటుంటే కోపం తగ్గిపోతుంది, శాంతంగా ఉంటుంది. శాంతమే చాలా మంచిది. ఆరోగ్యకరంగా ఉంటాము, బలంగా ఉంటాము, శక్తివంతంగా ఉంటాము, మంచి నిద్ర పడుతుంది, అన్యోన్యతగా ఉంటాము, ప్రేమను పొందుతాము, అనేక లాభాలు. ఉంటాను. ఈ మీనా మీ మీనా. అర్థం చేసుకుంటారనుకుంటాను. అందరూ కాదు, కొంతమంది. అందరినీ దీన్ని ఉద్దేశించి కాదండి, కొంతమందిని. సరేనా? ఉంటాను. నమస్తే.